జోసెఫ్ గారు మీరు కంక్లూడ్ చేయండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? నేను ఏమంటున్నానంటే అండి, ఇప్పుడు జీ న్యూస్ ఈ డిబేట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటండి? దేశ సమగ్రత, దేశ భవిష్యత్తుని, దేశ ఇంటిగ్రిటీని, దేశ ప్రోగ్రెస్ ని ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రోగ్రామ్ పెట్టారు. ఇందులో ఏంటి, ఒక పాస్టర్ గారు నన్ను మాట్లాడియండి దయచేసి అందరు ప్లీజ్. ఇప్పుడు అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఈస్ టు ప్రొటెక్ట్ అవర్ ఇండియన్ పీపుల్స్ రైట్స్ అండ్ ప్రాస్పరిటీ అండి. ఈ ప్రాస్పరిటీకి అడ్డు వచ్చేవి ఏ మతమైనా ఏ ధర్మమైనా అది తప్పేనండి. ఆ మత ప్రక్షాళన జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రోజు మన ఆచార్య వినోబా గారు కావచ్చు, జీసస్ క్రైస్ట్ కావచ్చు, సాయిబాబా గారు కావచ్చు, అన్ని మతాలలో ప్రక్షాళన జరిగిందండి. మరి ఇంకా మత ప్రక్షాళన జరగనందుకే ఈ రోజు మన భారతదేశము ఈ పరిస్థితిలో ఉందని అనుకుంటున్నానండి. ఎస్పెషల్లీ మన స్త్రీ జాతి వాళ్ళు ఎక్కువ వివక్షకు గురవుతున్న కారణం ఏమిటంటే, మనము ప్రస్తుత పరిస్థితుల్లో మన అధికారము, మన భారతదేశ గవర్నమెంట్ కావచ్చు, ఇది స్త్రీలకు కరెక్ట్ గా సంక్షేమం విషయంలో కావచ్చు, సంరక్షణ విషయంలో కావచ్చు, ఎందులో కూడా సక్సెస్ కాలేదండి. ఏదో కేవలం ఆ 33% రిజర్వేషన్ అదే అంటుంది కానీ ఫైనల్ ఏం చెప్తారు జోసెఫ్ గారు? మీరు ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఫైనల్ గా చెప్తానండి, కన్క్లూజన్ ఏంటంటే అండి, అసలు స్త్రీలు వస్త్రధారణ ఏ మతంలోనైనా, ఏ సినిమాలోనైనా, ఏ సీరియల్లోనైనా, టీవీ యాడ్ లోనైనా దాన్ని మనం అరికట్టాలండి. ఒక సెన్సార్ బోర్డు లో తప్పంటున్నాము. మరి స్త్రీలు అశ్లీలంగా కళ్యాణి గారికి ఏమంటారు మన ఇండియన్ సెన్సార్ పాస్టర్ గారు ఇప్పుడు శాలెం రాజు వ్యాఖ్యలపై హిందూ సంఘాలు పాస్టర్ గారు మీతో మాట్లాడుతున్నారు. శాలెం రాజు వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ వస్తుంది కదా, మరి ఫైనల్ గా మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీరు నాకు సమాధానం ఇవ్వండి, ఎవరైనా ఒక సమాధానం ఇవ్వండి చూద్దాం. మన దేశ చెప్పండి ఎస్ కళ్యాణి గారు, మీరు ఇదివరకు చాలా మత సామరస్యంగా మీరు ఏ మత ధర్మంలోనే తప్పు పనులు చేసే వాళ్ళని వారు ఖండించారు. నేను వాళ్ళ పేర్లు తీయను, కొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థలను పట్టించారు మీరు. అదే రకంగా స్త్రీల మీద ఈ రోజు జరిగే ఈ అరాచకాలు, ఈ పర్సిక్యూషన్స్ ఏమన్నా కావచ్చు, దాన్ని మీరు అడ్డుకోవడానికి మనకు నియమింపబడ్డ సెన్సార్ బోర్డు కావచ్చు, శిశు సంక్షేమ శాఖలు కావచ్చు, వీటితో ఎందుకు పోరాడదండి మనం? ఆ సినిమా ఒక నిమిషం అండి, నేను ఇప్పటికి కూడా సినిమాల్లో పనిచేస్తూ కూడా సినిమాల్లో టైటిల్స్ దగ్గర నుంచి, వస్త్రధారణ దగ్గర నుంచి, క్యారెక్టర్స్ ఎప్పుడైతే తక్కువ చేసి మాట్లాడుతూ అన్నిటి మీద ఫైట్ చేస్తూనే ఉన్నానండి. నేను ప్రతిసారి కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాను. ఇంకొక విషయం, మీరు మాట్లాడేది ఇంతకు ముందు వస్త్రధారణ అవన్నీ అన్నారు కదా, ఒక మాట వినండి, మీరు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. మీరు వస్త్రధారణ ఇవన్నీ మాట్లాడారు కదా, ఇదే క్రిస్టియన్ అమ్మాయిల్ని కుప్పల మందిని చూపిస్తా ఇన్స్టాగ్రామ్ లో బట్టలు ఇప్పి వీడియోలు చేస్తారు. వాళ్ళని ఆపండి, ముందు చెప్పండి. కళ్యాణ్ గారు ఒక నిమిషం ఆగండి. రైట్, పాస్టర్ గారు మీరు ఫినిష్ చేయండి, కంక్లూడ్ చేయండి. పాస్టర్ గారు. హలో, వినపడుతుందమ్మా? వినపడుతుంది, చెప్పండి, కంక్లూడ్ చేయండి. అందరికీ కూడా, నాకు ఇక్కడ ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇక స్త్రీల పట్ల ఎవరు అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా ప్రవర్తించిన తగు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, వద్దు అని ఎవరిని అనం. కాకపోతే ఏంటో కరాటీ కళ్యాణి అమ్మగారు ఎప్పుడు కూడా క్రైస్తవుల మీద పడే ఏడుస్తారు. అదేంటో మాకు అర్థం కాదు. మిమ్మల్ని మేము పొగుడుతా ఉన్నాం, ఎలాగా కరుణాకర్ సుబ్నాని బయటికి తీసుకొచ్చి తప్పు చేస్తున్నారా అని మీరు మాట్లాడుతున్నప్పుడు నిజంగా మీ యొక్క వీడియో కింద నేను 20 కామెంట్లు పెట్టాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఎలాంటి పోరాటాలు ఎన్నో చేయాలని. మీరు నోరు తెరిస్తే మీ స్త్రీలకు, మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా, మీ ఇంట్లో మగాళ్ళు లేరా? మేము వీర మహిళ అమ్మా, మేము హిందువులమై క్రైస్తవులమైనప్పటికీ కూడా స్త్రీ జాతి అంటే మా గౌరవం ఉంది. మీరు అందరిని అలా చూడకండి. ఎవరో బయట రోడ్డు మీద తిరుగుతున్నారని స్త్రీలందరిని అలా అనరు, మేమనము. కానీ మీరు మాత్రం నోరు తెరిస్తే దశంభాగాలు తినేస్తున్నారు. ఈ క్రైస్తవులు మత మార్పులు మా మీద పడి ఎందుకు ఏడుతావు తల్లి? నాకు అర్థం కాదు. మేము ఏం చేసాం నీకు? నాకు అర్థం కావట్లే. సమర్థించే వాళ్ళు మీరు ఖండించండి, మీరు కూడా మీరు కూడా మా హిందువులని అరెస్ట్ చేయించాను, మా హిందువుల మీద ఫైట్ చేశాను, మీరు కూడా చేయండి మీ క్రిస్టియన్స్ పైన. కళ్యాణి గారు మీరు నా మాట, ఏ పాస్టర్ అయినా పొరపాటు చేస్తే
నా నెంబర్ తీసుకొద్దాం. నీ నెంబర్ నా దగ్గర ఉంది. మనం చాలా సార్లు కలుపుకున్నాం. మీరు నన్ను చూశారు, నేను కూడా మీతో మాట్లాడాను. చాలా సినిమా షూటింగ్ లో మిమ్మల్ని విష్ చేశాను. ఓకే, ఫైనల్ గా కళ్యాణి గారు, మళ్ళీ మీరంటే గౌరవం ఉంది, మీరు పోరాడండి. మా పాస్టర్లు ఎవరు తప్పు చేసినా మీ దగ్గరికి వస్తాం, మీతో పాటు మేము కేసులు పెడతాం. రైట్. కానీ అందరిని అనమాకండి, మీరు అందరిని కలపకండి. ఓకే ఓకే రైట్. కళ్యాణి గారు, కరెక్ట్ కళ్యాణ్ గారు, మీరు ఫైనల్ గా కంక్లూడ్ ఏ చేసేయండి. వర్గంలో తప్పున్నా క్రైస్తవులందరినీ ఇతను ఎవరైతే ఉన్నారో ఇతని పైన కేసు నేను రిజిస్టర్ చేయించాను. ఆల్రెడీ కేసులు పెడుతున్నాము. మేము ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే వరకు పోరాడతాము. ఇప్పుడు స్త్రీల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా పంచమాంగళ్యాలు అని చెప్పుకుంటూ ఉంటాం. పువ్వులు, గాజు, బొట్టు, కాటుక, పసుపు, కుంకుమ, ఇవన్నీ వీటిలో మేము పవిత్రంగా చూసుకునే పువ్వుల్ని కూడా మీరు ఎంత నీచంగా వేశ్యలే ధరిస్తారు అనే విధంగా అభివర్ణించడం అనేది నన్ను మిమ్మల్ని కాదు, మీరు కళ్యాణి కాదు, మీరు కళ్యాణి కాదు కదా. మీరు ఒకసారి ఆగితే చెప్తా. మీరు ఒకటి సార్, మీరు ఒక్క మాట చెప్తా. నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ చుట్టూ చేస్తున్నాను. ఈ టైంలో కూడా తిరుగుతున్నాం అంటే అతను అరెస్ట్ చేసే వరకు వదలం. మేము ఒకటి చెప్తాం, మాకు తనాపర భేదం లేదండి. సార్ ఒక మాట అండి, తనాపర భేదం లేదు నాకు. నేను ఎక్కడ థ్యాంక్ యూ యమునా పాఠక్ గారు, థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ కరాటే కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ బాండ్ బాస్ గారు, థ్యాంక్ యూ జోసెఫ్ గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.